ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఫ్రీ ఫైర్ ఎడిట్ అయితే ట్యుటోరియల్ అయితే మనం చేయబోతున్నాం. ఇది చేయడం వల్ల మన ఛానల్ అయితే వ్యూస్ అయితే పెరుగుతాయి. చేయడం చాలా సింపుల్. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ ఇలాంటి రీల్స్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ అయితే మనకి గ్రో అవుతుంది. దానివల్ల వ్యూస్, సబ్స్క్రైబ్స్ పెరుగుతారు. కలిసి గ్రో అవుదాం. రోజుకి ఒక ట్యుటోరియల్ అయితే మన ఛానల్ అయితే వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా 10 మందికి మన వీడియో అయితే రెఫర్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రివ్యూ అయితే చూసేయండి. Damn it! I can't move my body! Switch! ముందుగా మీరైతే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకొని మీ వ్యాలెట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఒక నార్మల్ బండిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా నేనైతే తుంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మీరైతే సెట్టింగ్స్లో వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళండి. అల్ట్రా పెట్టుకోండి. మినిమం స్టాండర్డ్ అనే పెట్టుకోండి. ఎందుకంటే వీడియో క్వాలిటీగా రావాలి కాబట్టి. బ్రో మా దగ్గర ఇంట్రో యానిమేషన్ ఉంది అంటే మీరైతే ఇంట్రో యానిమేషన్ యూజ్ చేసుకోండి. లేని వాళ్ళు నా దగ్గర అయితే లేదు. నేనైతే క్యారెక్టర్ యానిమేషన్ అయితే పెట్టుకుంటున్నా. మీరైతే ప్రొఫైల్లోకి వెళ్ళండి. కొంచెంసేపు ఉన్నాక యానిమేషన్ స్టార్ట్ అవుతుంది. యానిమేషన్ అంతా మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవాలి. టోటల్ యానిమేషన్ అయితే రికార్డింగ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ మీ బండిలు అయితే వేసుకొని మళ్ళీ అయితే ప్రొఫైల్లో అయితే ఓపెన్ అయ్యి మళ్ళీ రికార్డింగ్ అయితే చేసుకోండి. టోటల్ యానిమేషన్ క్యాప్‌కట్‌లో అయితే మీరైతే మీ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీరైతే సైజులో 2:1 పెట్టుకోండి. ఎందుకంటే మన ప్రొఫైల్ కనపడదు కాబట్టి అక్కడ కరెక్ట్‌గా అడ్జస్ట్ అయితే చేసుకోండి మీరైతే. ఎందుకంటే మనకు ప్రొఫైల్ మొత్తం కనపడాలి. అది కాక మనకి స్క్రీన్‌లో ఎలా షార్ట్‌గా వస్తుంది కాబట్టి షార్ట్‌లో ఎలా కనబడుతుందని చెక్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఎలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే మెయిన్. మన క్లిప్లు అయితే కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కష్టమైన మనకి సాంగ్ అయితే వేరే ఉంది. సాంగ్ ముందు రావడం లేదా వీడియో ముందు రావడం అలా గ్యాబ్లింగ్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. నేను కట్ చేసినట్టు కరెక్ట్‌గా కట్ చేయండి ఇలా. తర్వాత అయితే మీరైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవాలి. అన్న మా దగ్గర మ్యూజిక్ లేదు అంటే నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను షార్ట్. మీరైతే దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని గూగుల్‌కి వెళ్ళి యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ లింక్ అని కొట్టండి. అక్కడ కాపీ పేస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సాంగ్ అడ్జస్ట్ అయినట్టు మీరైతే క్లిప్స్ అయితే తీసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. తరువాత ఎఫెక్ట్‌లోకి వెళ్ళండి. ఎఫెక్ట్‌లోకి వెళ్ళినాక గ్లిచ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. స్క్రోల్ చేసిన తర్వాత ఆ గ్లిచ్ మీద క్లిక్ చేసి నేను సెలెక్ట్ అయితే చేశాను. ఆ సెలెక్ట్ చేసిన క్లిప్ ఎఫెక్ట్ని అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అడ్జస్ట్ అయితే ఆప్షన్ నొక్కి నేనైతే ఎలా అయితే ఆప్షన్లు అయితే పెట్టుకున్నానో మీరు అలా 3 ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. స్విచ్ అనే సౌండ్ వస్తుంది. అంతవరకు అయితే మీరైతే ఏదైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరైతే అడ్జస్ట్లోకి వెళ్ళి అక్కడైతే ఫిల్టర్స్లోకి వెళ్ళండి. ఫిల్టర్లో అయితే నేనైతే సెలెక్ట్ చేసిన ఆ ఫిల్టర్ని అయితే మీరైతే క్లిక్ చేసి దాన్ని అయితే అడ్జస్ట్ అయితే చేయండి. 63 అయితే పెట్టుకోండి లేదా 70 ఆ మధ్యలో అయితే పెట్టుకోండి. బెటర్గా వస్తుంది. మీరైతే ఈ ఫిల్టర్ని లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు. తర్వాత మీరైతే స్టిక్కర్స్లోకి వెళ్ళి ఇక్కడైతే స్కల్ ఎమోజీ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని దాన్ని అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. దాన్ని లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి స్కల్ ఎమోజీని. మళ్ళీ ఇప్పుడైతే ఎఫెక్ట్లోకి వెళ్ళి అక్కడైతే మీరు సెర్చ్ అయితే చేయండి షేక్ అని. షేక్ ఎఫెక్ట్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడైతే ఫస్ట్లోనే వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని అయితే అడ్జస్ట్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేస్తాను. చూసి కరెక్ట్గా అయితే పెట్టుకోండి. ఈ ఎఫెక్ట్ కూడా మీరు వీడియో లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. మళ్ళీ మీరు కట్ చేసిన ప్లేస్లో అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. నేనైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన ఆ ఎఫెక్ట్ అయితే మీరు కూడా యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వీడియో చెక్ చేసండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇది లాస్ట్ అయితే ఇప్పుడైతే మీరైతే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో షేక్ అని యాడ్ చేసుకొని
నేను చెప్పినట్టు ఇక్కడైతే నేనైతే ఎలా చేస్తానో అలా మీరు కరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్లోకి అయితే వెళ్ళి మీరైతే వీడియోకి తగ్గినట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. అదే మీకు వీడియోకి సెట్ అయినట్టు అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే వీడియో అయితే తయారవుతుంది. దాన్ని మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. ఇంతవరకు చూసినారంటే మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ట్యూటోరియల్ కంటెంట్ అయితే మన ఛానల్ అయితే వస్తుంది. మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలిసి గ్రో అవుదాం.